శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవ్యే నమ. రాశిఫలాల కార్యక్రమములో భాగంగా ద్వాదశ రాశుల వాళ్లకు ఎలా ఉండబోతుంది, జూన్ నెల అంతా కూడా 1వ తేదీ నుండి జూన్ నెలాఖరు వరకు కూడా ఎలా ఉండబోతుంది, ఏమిటి, ఏ ఏ రాశుల వాళ్లకు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఉండబోతున్నాయి, ఎవరికి ఎలా జరుగుతుంది అనేటువంటిది ప్రతి మాసము చెప్పుకున్నట్టుగానే ఈ మాసము కూడా మనం చెప్పుకుంటున్నాం. అయితే ఇది నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను, ప్రతిసారి కూడా తెలియజేయటము నా ధర్మము కాబట్టి చెప్తాను. ఏదైనా లగ్నము అనేటువంటిది చాలా ముఖ్యము. ఎప్పుడూ కూడా రాసుల ప్రకారముగా, అంటే కోటాను కోట్ల మంది ప్రజలలో ఈ రాసుల వాళ్ళు ఉంటారు కాబట్టి జనరల్గా 12 రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇది వ్యక్తిగతంగా చూసుకునేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మీ లగ్నం ఏమిటి, మీ లగ్నానికి మిగతా గ్రహాలు అన్నీ కూడా ఎక్కడ ఏమేమి ఉన్నాయి, ఏమిటి అనేటువంటిది కనుక ఒక్కసారి మీరు చూసుకున్నట్టయితే అప్పుడు మీ వ్యక్తిగతమైనటువంటి ఫలితాలు ఎలా ఉండబోతాయి అనేటువంటిది చాలా వరకు ప్రామాణికమవుతుంది. అది తెలుసుకోవాలి అంటే ముందు మీరు ఏ లగ్నంలో పుట్టారు అనేది అవసరం. అయితే ఇప్పుడు 12 రాసుల లాగానే మేషలగ్నమా, వృషభ లగ్నమా, ఇలా ఫలానా లగ్నం అనేది ఉంటుంది. ఆ లగ్నానికి మిగతా గ్రహాలన్నీ ఎక్కడున్నాయి, ఎక్కడ ఉండబోతున్నాయి అనేటువంటిది గనక తెలుసుకోగలిగితే మీకు నచ్చినటువంటి, మీకు దగ్గరలో ఉన్నటువంటి అర్చక స్వాములు కావచ్చు, అంటే జ్యోతిష పండితులు కావచ్చు, మీ సౌకర్యాన్ని బట్టి మీరు అది ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు మీకు పూర్ణముగా తెలుస్తుంది అనేటువంటిది నేను చెప్పబోయేటువంటి మాట. అయితే నేను ఎప్పుడూ చాలామంది నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు, గురువుగారు మీరు చెప్పింది చెప్పినట్టుగా రాశిఫలాలు జరుగుతున్నాయి అని. ఖచ్చితంగా ఎక్కువ శాతము 90% నేను చెప్పినవే మీకు ఉండిపోతాయి, ఖచ్చితంగా జరుగుతాయి, అందులో ఎటువంటి సందేహము లేదు. కానీ ఒక్కొక్కసారి వ్యక్తిగతమైనటువంటి కూడా చూసుకుంటే మీకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ, ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటిదిగా తెలియజేస్తూ ఉన్నాను. వృశ్చిక రాశి వారికి ఈ జూన్ 1వ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉంది అంటే అనుకూలముగా ఉన్నది, యోగవంతముగా ఉన్నది, కొన్ని పనులు చేసుకుంటారు అనేటువంటిది ఉన్నది. సమాజంలో గౌరవ మర్యాదలు అనేటువంటివి ఎక్కడ లోపిస్తాయో అని జాగ్రత్తగా అడుగులు వేయడం జరుగుతుంది. లోటుండదు, కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారము చుట్టడానికి కావాల్సినటువంటి పనులు మీరు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా మీకు అనుకూలిస్తాయిగాక. ఉద్యోగస్తులకు అధికారుల యొక్క అండదండలతో పదోన్నతులు అనేటువంటివి పొందుతారు. వృత్తి వ్యాపారాలు విశేషముగా లాభించడం అనేటువంటిది జరుగుతుంది. గతములో కంటే ఆదాయము మెరుగుపడేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ మాసములో బాగా ఎక్కువగా సంపాదించడము 2-3 రకాలుగా చేతికి రావటం జరుగుతుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి మీకు అనుకూలించేటువంటి పరిస్థితులు ఏర్పడటము, దూరపు బంధువుల నుండి శుభకార్యాలకు కావాల్సినటువంటి పిలవటం, మీరు సంతోషముగా వెళ్ళి రావటం అనేటువంటిది జరుగుతుంది. నిరుద్యోగుల కష్టము ఫలించి నూతన ఉద్యోగాలు పొందేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నూతన అవకాశాలు లభిస్తాయిగాక. నిరుద్యోగుల కష్టము తీరి సంతోషముగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మాసము చివరిలో అన్నీ ఇంకా ఎక్కువ అనుకూలాలు ఏర్పడేటువంటి పరిస్థితిగా గోచరిస్తూ ఉన్నది. విద్యార్థులు మాత్రము శ్రద్ధగా చదవాల్సినటువంటి అవసరము ఉన్నది. రాజకీయ నాయకులు యోగవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు అని తెలియజేస్తూ జయోస్తు.